ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే. వింటే షాక్ అవుతావు తల్లి. వెంటనే విని తెలుసుకోమ్మా. అస్సలు అజాగ్రత్తగా ఉండవద్దు అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నీ జీవితంలో ఒక 2 రోజుల్లో గొప్ప మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఆ మార్పులు పెద్దవా, మంచివా, చెడ్డవా, ఎవరి వల్ల అనేది అంటే నీ జీవిత భాగస్వామి ద్వారా మాత్రమే ఆ యొక్క మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు అన్నది సహజం, సర్వసాధారణం. కానీ నీకు ఏ విధంగా మార్పు వస్తుందో తెలుసా? ఆ మార్పు ఏంటో తెలుసా? నీ ఊహకు కూడా అందదమ్మా. కలలో కూడా నువ్వు ఊహించి ఉండవు. అలాంటి ఒక పెద్ద మార్పు అనేది నీ జీవితంలో జరగబోతుంది. నీ అంచనాలన్నీ కూడా తలకిందులైపోతున్నాయి. నీ ఆలోచనలన్నీ కూడా తారుమారు కాబోతున్నాయి. అది కూడా నీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో. నీకు ఏం జరగబోతుందో తెలుసా తల్లి? ఆమె వల్ల నీకు అదృష్టం వరించబోతుందా? అతని వల్ల నీకు ఏ విధమైన సమస్య వస్తుందా, సమస్య రాదా, పూర్తిగా నీ యొక్క జాతకమే మారిపోతుందా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా విని తెలుసుకో తల్లి. ఎందుకు అంటే నీ జీవిత భాగస్వామి జీవితంలో అదృష్టం అనేది ప్రవేశించాలి. అదృష్టం కారణంగా ఈరోజు నువ్వు ఎలాంటి స్థితికి వెళ్ళబోతున్నావు అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు. ఊహకందని స్థానానికి చేరుకోబోతున్నావు. ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎప్పుడైతే నీ భాగస్వామి, నీ జీవిత భాగస్వామిని చిన్నచూపు చూస్తూ, హేళన చూస్తూ మాట్లాడుతూ వచ్చావో, నీ వల్ల నాకు ఏం జరగడం లేదు, నువ్వు నా జీవితంలో ఉంటే నాకు అంతా నష్టమే, ఏ పని కూడా కలిసి రావడం లేదు, నా పుట్టింటి నుండి ఏం తీసుకొచ్చావు, నీ వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది, ఇలాంటి మాటలతో ఎంత బాధ పెట్టారో. కానీ ఈరోజు నీ జీవితం వల్ల, తన వల్ల మారబోతుంది. ఒక పెద్ద వెలుగు రాబోతుంది. ఒక ప్రకాశవంతమైన అదృష్టం రాబోతుంది. ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన సమయం. ఇంతకాలం ఎవరినైతే చీదరించుకున్నావో, తిరస్కరించావో, చులకన చేసి మాట్లాడావో, వాళ్ళ వల్లనే ఈరోజు నువ్వు తలెత్తుకుని నిలబడే స్థితికి అనేది వచ్చావు. నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తయ్యే రోజు వచ్చేసింది. తన వల్ల, నీ జీవిత భాగస్వామి వల్ల ఈరోజు ఒక మహారాజు స్థానంలో నువ్వు నిలబడబోతున్నావు. ఎంత గౌరవ ప్రతిష్టలు నీకు లభించబోతున్నాయి. ఎప్పుడూ ఊహించని డబ్బు నీ సొంతం కాబోతుంది. ఎప్పుడూ లేని మనశ్శాంతి నీకు లభించబోతుంది. ఇంతకాలం కూడా నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎంత బాధ పెట్టినా మౌనంగా తను ఓర్చుకున్నది. కానీ ఎదురు మాట్లాడలేదు, మాట్లాడలేదు. కానీ ఈరోజు తన జీవితంలోకి రాబోతున్న అదృష్టం వల్ల నిన్నే మార్చబోతుంది. నీకొక అదృష్టం కలిగించబోతుంది. మంచి రోజుల్ని తీసుకురాబోతుంది. నీ సంసార బంధంలో కొన్ని రకాలైనటువంటి శుభకరమైన, అనుకూలమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి. దీన్ని నువ్వు పొందబోతున్నావు. దీని కారణంగానే ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి తన యొక్క ప్రవర్తన,
తన యొక్క చిత్ర విచిత్ర మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటాయి. నువ్వు ఇంతకాలం కూడా తల్లి తన గురించి ఎప్పుడూ అనుకోనివి కదా, తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు అవసరం లేని చోట తన అనవసరమైన మాటలు మాట్లాడుతుంది, అనవసరమైన సలహాలు ఇస్తుంది, తనకేం తెలుసు, నాకు తెలియని దాన్ని తనకు తెలిసి మాట్లాడుతుందా అని తనకేమీ తెలియనప్పుడు తెలియకుండా ఉండొచ్చు కదా, ఇలాంటి అనవసరమైన మాటలు ఎందుకు, సలహాలు ఇవ్వడం ఎందుకు అని తన గురించి చాలా నిర్లక్ష్యంగా, తక్కువగా, చులకనగా చూశావు. నువ్వు మనసులో కూడా అనుకున్నావు, బాధపడేవాడివి. అలాగే తను ఎందుకు ఇలా సతాయిస్తుందో, తెలిసి తెలియని మాటలు నాకు ఎందుకు చెబుతుందని, పక్కదారి పట్టిస్తుంది అని చెప్పి కూడా నువ్వు అనుకుంటూ వచ్చావు. కానీ తల్లి, నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు నీ జీవితంలో మార్పులని పొందబోతున్నావు. నీ జీవితానికి అదృష్టం తెచ్చే అదృష్ట దేవతగా నీ జీవిత భాగస్వామి మారబోతున్నారు. నీకున్న కష్టాలన్నీ కూడా, ఇన్ని రోజులు ఏవైతే సమస్యలు నాకు ఉన్నాయని దిగులు పడుతూ వస్తున్నావో, ఎవరైతే నా మాట వినడం లేదని నువ్వు బాధపడుతూ వస్తున్నావో, అవన్నీ కూడా తీరే సమయం ఆసన్నమైంది. ఈ బాబా నీకు ఎప్పుడూ ఓపికగా, శ్రద్ధ సబురితో ఉండమని చెప్తూనే ఉంటాను కదా. నువ్వు అలా ఓపిక పట్టి ఉండడం వల్లే ఈరోజు నీ జీవిత భాగస్వామి వల్ల నీ తలరాత మారే అవకాశం అనేది వచ్చింది. ఇన్ని రోజులు ఒకరికొకరు అపార్థాలు ఉన్నటువంటి అన్ని అపార్థాలు కూడా తొలగిపోయి ఇద్దరు సంతోషంగా జీవించబోయే రోజులు ఆరంభమయ్యాయి. ఇక మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ రోజు నుండి మీకు ప్రతి క్షణం కూడా అదృష్టం తలుపు తట్టబోతుంది. అంతేకాదు, మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా తొలగి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఒక జీవితం అనేది ముందుకు కొనసాగించాలి అంటే, ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే, అవతలి వ్యక్తిని వ్యక్తిగా అంగీకరించడం చాలా మంచి విషయం. అంటే భేదాభిప్రాయాలు అనేవి ప్రతి ఒక్కరి మధ్యలో ఉంటాయి. కానీ వారి అభిప్రాయాలకి గౌరవాన్ని ఇస్తూ మన అభిప్రాయాన్ని చెప్పగలిగినప్పుడే ఆ బంధం అనేది నిలబడుతుంది. ఆ లౌకికం ఈరోజు మీ ఇద్దరికీ అర్థమవుతుంది. కాబట్టే మీ బంధం ఇంకా గట్టిపడబోతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఏదైనా ఒక విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తే అప్పుడు మీ బంధం మరొకరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకోవడం, నమ్మకాన్ని ఉంచడం చాలా ముఖ్యమైన విషయం. తనకు తెలియంది ఎందుకు మాట్లాడుతుంది అన్న కోపం కన్నా, తనకు తెలిసినది నాకు చెప్పాలనుకుంది కదా అని అర్థం చేసుకునే గుణం మీలో పెంపొందితే అప్పుడే ఆ రోజే మీలోని మంచితనం అనేది మేల్కొంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చెడ్డవారు అని చెప్పడం లేదు, కానీ ఆ మంచితనాన్ని ఎక్కడ, ఎలా వాడాలి, ఎవరి ముందు ఎలా ప్రదర్శించాలి అనేది తెలిసి ఉండడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టే ఇంతలా నేను నా బిడ్డలందరికీ కూడా చెప్తున్నాను, మీరు ఏ తప్పు చేయడం లేదు. అయినా కూడా బంధంలో ఉన్న చిక్కుముడుల్ని ఎలా విప్పుకోవాలో అర్థం కాని సంకటంలో ఉన్నప్పుడు నా ఈ మాటలు మీకు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే మనం అవతలి వ్యక్తికి గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగించినప్పుడు, వారి అభిప్రాయానికి మర్యాద ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మన మాటకి గౌరవాన్ని, నమ్మకాన్ని, అలాగే అర్థం చేసుకునే గుణాన్ని వారిలో పెంపొందించుకుంటారు. ఇంతకన్నా కూడా ఏం కావాలి చెప్పు? నేను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉంటే డబ్బు గురించి ఆలోచన ఉంటుందా? డబ్బు అవసరాలకి అవసరమే కాదు అనను, కానీ అదే ముఖ్యమనుకుంటూ దాని వెనుకల పరిగెడుతూ నీతో కలిసి జీవించాలని వచ్చిన వ్యక్తిని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు? అది కుదరదు కదా. కాబట్టి ఇంట్లో నువ్వు సంతోషంగా ఉంటూ నువ్వు అనుకున్నవి సాధించాలి అనుకున్నప్పుడు ముందుగా నీ జీవిత భాగస్వామి మనసు గెలుచుకునే ప్రయత్నం చెయ్యి. ఏ రకమైనటువంటి ఖర్చు పెట్టనవసరం లేదు. కాసేపు కూర్చొని నీ మనసు తీరా నువ్వు మాట్లాడాలి అనుకుంటున్న మాటలన్నీ మాట్లాడు. అలాగే అవతల వ్యక్తి చెప్పాలనుకుంటున్నటువంటి విషయాన్ని ఓపికగా వినడం అలవాటు చేసుకో. తర్వాత నువ్వే చెప్తావు, బాబా నా జీవితంలో ఇంత గొప్ప మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు, నీ దయ వల్లే నాకు ఇలా జరిగింది అని చెప్పి అంటావు. కానీ ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నా బిడ్డలందరి మంచితనాన్నే కదా నేను కోరుకుంటాను. నా బిడ్డలందరూ సంతోషంగా ఉంటే ముందుగా ఆనందపడేది నేనే కదా. అలాంటి ఆనందాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అనుకుంటాను? ఈ బాబా అండ నీకు ఎప్పుడూ ఉంటుందని తెలుసు. నిన్ను ఎప్పుడూ కూడా నిన్ను చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తానన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు.
ఈ బాబా ఆశీర్వాదం నీకు మెండుగా ఉంది. ఈ రోజు నుంచే నీ జీవితంలో మార్పు అనేది జరగబోతుంది. సంతోషంగా ఉండు అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.